అయితే నాతో నచ్చిన యోగేష్ అనే నా మిత్రుడు ఈ అమృత్ ప్యాటర్న్ గురించి 2 మాటలు అయితే చెప్తాడు, వినండి. చెప్పరా. ఇది ఒక సైడ్ బ్రాంచ్. మన సైడ్ అయితే మొత్తం మొక్కకు ఇన్ని కాయలు ఉంటాయి, వీళ్ళ సైడ్ బ్రాంచ్ కి అన్ని కాయలు ఉన్నాయి. ఆల్రెడీ పంట అయిపోయే సమయంలో ఇన్ని కాయలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఒకసారి మెయిన్ బ్రాంచ్ లేపి చూడు ఒకసారి. మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉంది చూడండి. ఇరిగిపోయిందా? అది చూపెట్టు, అది దానికి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఒకసారి. కొలిస్తేనే పరిశాన్ అయిపోతారు ఫ్రెండ్స్. ఇది ఈ పత్తి యొక్క కాయలు కొలిస్తేనే మీరు పరిశాన్ అయిపోతారు. అన్ని గానం కాయలు ఉన్నాయి దీనికి. అంటే ఇది ఆల్రెడీ పంట తీసుకున్నది అయినా కానీ ఇప్పుడు ఇన్ని కాయలు ఉన్నాయి. ఒకసారి చూడండి. ఎన్నిసార్లు? 3 సార్లు ఏరిన అట్నా 3 టైమ్స్ ఏరిన తర్వాత ఇన్ని కాయలు ఉన్నాయి. అంటే మన పత్తికి స్టార్టింగ్ లో కూడా ఇన్ని కాయలు ఉన్నాయి, అంటే ఇది లాస్ట్ టైం లో ఇన్ని కాయలు ఉన్నాయి. ఒకసారి చూడండి. చూడండి ఈ కాయ సైజు కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత దొడ్డు ఉన్నది, ఎంత లావు ఉన్నదో మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. చూడండి, ఇలాంటి పత్తి కనుక మన తెలంగాణ ఆంధ్రాలో పండిస్తే ఖచ్చితంగా రైతులైతే బాగుపడతారనేది అయితే నా ఉద్దేశం. ఓకేనా? చూడండి ఒకసారి చూడండి ఒకసారి కాయలు చూడండి, అంగూరులాగా వెళ్ళాడుతున్నాయి. అంగూరులాగా. ఈ పత్తి చూసిన తర్వాత మాకైతే చాలా సంతోషం అనిపించింది. 3 సార్లు ఏరిన తర్వాత మినిమం 200-300 కాయలు ఉన్నాయి చెట్టుకు. ఒక్కొక్క చెట్టుకు 200+ ఉంటాయి యోగేష్ గా, ఖచ్చితంగా ఉంటాయి. చూడండి 200 కాదు 300 పైన ఉంటాయి. బాగా కాయలు ఉన్నాయి.